హలో అండి, అందరికీ నమస్తే. మేఘ సందేశం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి. కృష్ణప్రసాద్ ఇంటికి వచ్చి నీతో 5 నిమిషాలు మాట్లాడాలి శారద, టైం ఇస్తావా మాట్లాడడానికి అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక శారద ఏం మాట్లాడతారండి, మీరు హోమం చేయడానికి వస్తారు అని చెప్పేసి హోమంలోని కట్టెలు కూడా ఎదురు చూసి చూసి ఆరిపోయాయి అని చెప్పేసి అనగానే ఇక కృష్ణప్రసాద్ అయితే నేను ఎందుకు రాలేకపోయానో నీకు వివరంగా చెప్పాలనే వచ్చాను శారద, చెప్పే అవకాశం ఇస్తావా, కన్న కొడుకు ప్రాణాలు ఆపదలో ఉన్నాయి అని తెలిసి హోమం చేయడానికి రాకుండా ఎలా ఉంటాను, రావాలి అని బయలుదేరే లోపే మన ఇందుకి పెళ్లి సంబంధం వచ్చింది. ఇంతకుముందు వచ్చిన పెళ్లి సంబంధం ఏమైందో తెలుసు కదా, అందుకే ఈసారి అలా గొడవ జరగకూడదు అని చెప్పేసి పెళ్లి వాళ్ళు వెళ్ళే వరకు నేను రాలేకపోయాను అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక శారద అన్నీ మర్చిపోయి ఆనందంతో ఏంటి మన ఇందుకి పెళ్లి సంబంధం వచ్చిందా, అబ్బాయి మంచివాడేనా, సంబంధం మంచిదేనా, ఇంతకీ సంబంధం ఖాయమైందా అని చెప్పేసి ఆతృతగా అడుగుతూ ఉంటుంది. ఇక అది చూసి పెళ్లి సంబంధం వచ్చింది అని చెప్పగానే అన్నీ మర్చిపోయి ఎంత అభిమానంగా ఆప్యాయంగా అడుగుతున్నావు శారద, నువ్వు అమ్మలా వాళ్ళని చూసినా వాళ్ళు మాత్రం నీ మంచితనాన్ని అమ్మతనాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు. తర్వాత ఏమో గగన్ ఆఫీసులో ఉండగా తన తమ్ముడు వెళ్ళి గుడ్ మార్నింగ్ సోదరా అని చెప్పేసి అంటే ఏంటి ఈరోజు లేటు అనగానే అమ్మ చెప్పిన పని చెయ్యాలి కదా, బుద్ధిమంతుడిని అనిపించుకోవాలి కదా అని చెప్పేసి అంటాడు. అమ్మ చెప్పిన పని చేసావా ఏంటి ఆ పని అని చెప్పేసి గగన్ అడగగానే అదే సోదరా టిఫిన్ చేయడం అని చెప్పేసి అంటాడు. నీకు టిఫిన్ చేయడం బలాదుర్గా తిరగడం తప్ప ఇంకో పని ఉండదా అని చెప్పేసి అంటే నీకంటే ఆఫీస్ ఉంది, నువ్వు ఆఫీస్ చూసుకుంటావు, నాకేముంది సోదరా సిటీ మొత్తం నాదే, తినడం అలా తిరగడం అని చెప్పేసి గగన్ తమ్ముడు చెప్తూ ఉంటే ఎందుకు నువ్వు కూడా వచ్చి ఆఫీసు చూసుకోవచ్చు కదా అంటే అమ్మో ఆ ఉరితాడు నాకు వద్దు, ఆఫీస్కి రావడం పనులు చేయడం చూసుకోవడం ఇదంతా నేను చేయలేను సోదరా, టైంకు తినేసి అలా సరదాగా షికారు చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి గగన్ తమ్ముడు అంటూ ఉంటాడు. నిన్న భూమి ఇంటికి వచ్చినందుకు పెద్దమ్మ భూమిని ఏమీ అనలేదా అని చెప్పేసి గగన్ తమ్ముడు అడగగానే లేదు తను నేను తిట్టినందుకు అలిగింది, ఇక అలిగి భోజనం చేయను అని చెప్పేసి అంటే నేనే వెళ్ళి తీసుకొని వచ్చాను, మాటలతో రాకపోతే చేతులతో ఎత్తుకొని వచ్చి కూర్చోబెట్టి భోజనం తినమని చెప్పాను అనగానే ఆ మాట విని గగన్ తమ్ముడైతే ఏంటి ఎత్తుకున్నావా, అలా ఎత్తుకోవడం తప్పు కదా, అమ్మాయి ఏమనుకుంటుంది అని చెప్పేసి అనగానే ఆ అమ్మాయి ఏమనుకుంటుందో కానీ నువ్వు ఎక్కువగా అనుకుంటున్నట్టున్నావు, వచ్చి భోజనం చేయమని మర్యాదగా పిలిచాను, నేను సారీ చెప్తే కానీ వచ్చి భోజనం చేయను అంది, తను చేసిన పనికి సారీ నేను చెప్పాలా, అసలు తను ఎంత గొడవ చేసింది, అందుకే నా స్టైల్లో తనకి బుద్ధి చెప్పి భోజనం చేయమని చెప్పాను అని చెప్పేసి గగన్ అంటాడు. ఇక తర్వాత ఏమో గగన్ తమ్ముడు అయ్యో అలా చేస్తే ఆ అమ్మాయి వాళ్ళు ఫీల్ అవుతారు కదా, ఆ అమ్మాయికి ఎవరు లేరు కదా అని చెప్పేసి గగన్ అనగానే ఎందుకు లేరు, తనను అభిమానించే వాళ్ళు ప్రేమించే వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి అంటే గగన్ ఏమో నాకెందుకో నువ్వు ఆ తైతక్క విషయంలో ఉత్సాహంగా ఉన్నావు, ఏదైనా విషయం ఉంటే ముందే చెప్పు అని చెప్పేసి గగన్ అడిగితే తన మనసులో ఇక తమ్ముడేమో లేదు ఆ అమ్మాయికి ఇంతవరకు చెప్పలేదు, ఇక నీకేం చెప్తాను సోదరా అని చెప్పేసి అనుకుంటాడు. అంతలోనే భూమి గగన్కి ఫోన్ చేస్తుంది. హలో పూర్ణి అని చెప్పేసి గగన్ అనగానే పూర్ణి కాదు భూమి అని అంటే నువ్వేంటి తన ఫోన్తో చేస్తున్నావు అంటే అంటే మీ చెల్లెలు క్లాసికల్ డ్యాన్స్ చేస్తానంది, మీరు వచ్చి చూస్తారేమో అని చెప్పేసి అనగానే ఎందుకు చూడడం, నువ్వు నేర్పిస్తున్నావు తను చేస్తుంది, ఎలాగో కాలేజీ వాళ్ళు వీడియో పంపిస్తారు కదా అది చూస్తే సరిపోతుంది అని గగన్ చెప్పగానే మీకు కొంచెం కూడా కళా పోషణ లేదండి, సొంత చెల్లెలు క్లాసికల్ డ్యాన్స్ చేస్తుంటే చూడడానికి రాను అని చెప్తున్నారు అని చెప్పేసి అనగానే సరే సరే ప్రోగ్రామ్ అయిపోగానే ఇంటికి వచ్చేయండి అని చెప్పేసి అంటే లేదు ఈరోజు రాత్రి అరుగుల మీద ఇక్కడే పడుకొని రేపు ఉదయం వస్తాం అని భూమి అనగానే ఇక గగన్ తైతక్క నువ్వు ఎక్కువ మాట్లాడకుండా ప్రోగ్రామ్ అయిపోగానే జాగ్రత్తగా ఇంటికి వచ్చేయండి అని చెప్పేసి అంటాడు. ఇక పక్కనే ఉన్న తమ్ముడేమో సోదరా ఎవరు ఫోన్లో అని చెప్పేసి అంటే అదిగో ఆ తైతక్కనే ఫోన్ చేసింది, పూర్ణి క్లాసికల్ డాన్స్ చేస్తుంది చూడడానికి వస్తారా అని చెప్పి అడుగుతుంది అంటే వెళ్దామా సోదరా అని చెప్పి గగన్ తమ్ముడు అనగానే నాకు ఆఫీసులో చాలా పనులు ఉన్నాయి, పనులన్నీ వదిలేసి ఎక్కడికి వెళ్ళేది అనగానే ఇక తమ్ముడేమో నాకు కాస్త పని ఉంది అలా వెళ్ళేసి వస్తాను అని చెప్పేసి అంటాడు. ఇక గగన్ అయితే ఎక్కడికో తెలుసుకోవచ్చా అంటే అదే బ్రదర్
కాలేజీలో సిస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళ కోసం వెళ్తున్నాను, ఒకసారి చూసొద్దామని అని చెప్పేసి అంటాడు. ఇక తర్వాత ఏమో శారద ఇందుకు పెళ్లి సంబంధం ఖాయమైంది అని తెలుసుకొని తన కోసం చీర గాజులు అన్నీ తీసుకొచ్చి కృష్ణప్రసాద్కి ఇస్తుంది. ఇవి నా గుర్తుగా తనకు ఇవ్వండి, నేను ఎలాగో పెళ్ళికి రాలేను అని చెప్పేసి శారద అనగానే, నువ్వు తల్లి కావాలను అక్కున చేర్చుకోవాలి అనుకున్నా వాళ్ళు నిన్ను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు, నీ ప్రేమ వాళ్ళకు అర్థం కాదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ సరే నేను వెళ్ళొస్తాను అని బయలుదేరి బయటికి వస్తాడు. బయటికి రాగానే అక్కడ మీరాని చూసి షాక్ అయి చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే మీరా ఏమో, ఏంటండి రోజు ఆఫీస్కు అని చెప్పేసి మీరు వచ్చే ఆఫీస్ ఇదేనా మీరు చేసే పని, నాకు అన్యాయం చేసి దాని చుట్టూ తిరుగుతున్నారా, ఏం చేస్తున్నారు మీరు, నాకు నా పిల్లలకు అన్యాయం చేసి నన్ను రోడ్డు మీద వదిలేద్దాం అనుకుంటున్నారా అని చెప్పేసి మీరా అంటూ ఉంటే, ఇది ఎన్నాళ్ళ నుండో సాగుతున్న భాగవతం మీరా. ఇక మీరా ఏమో, ఎన్నాళ్ళ నుండి సాగుతుందండి ఈ భాగవతం, నాకు తెలీదు అంటూనే ఆ రోజు గుడికి తీసుకొచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఈరోజు ఏకంగా ఇంటికే వచ్చేసారా, అసలు ఎంత వగలాడండి అది, మిమ్మల్ని ఇంటికే రప్పించుకునేసింది, పిలవండి దాన్ని బయటికి పిలవండి అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటే, ఇక కృష్ణప్రసాద్ గట్టిగా కోపడుతూ ఉంటే అపూర్వ అప్పుడే అడ్డుపడి, ఏంటి నువ్వు తప్పు చేసి మీరాన్ని అరుస్తున్నావు, ఈ విషయం వాళ్ళ అన్నయ్యకి తెలిస్తే నిన్ను షూట్ చేసి పడేస్తాడు తెలుసు కదా నీకు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక ఇరుగు పొరుగు వాళ్ళంతా కూడా, పిలవయ్యా ఆవిడ్ని పిలు, అసలు ఏం జరుగుతుంది, ఇది సంసార్లు ఉండే కాలనీలో ఏంటి ఇలాంటి పనులు అని చెప్పేసి అందరూ అంటుంటే శారద బయటకు వస్తుంది. శారద బయటికి రాగానే మీరా ఏమో, ఏంటి వగలాడి, నీకు నా మొగుడే దొరికాడా, పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నా కూడా ఇంకా నీకు సిగ్గు రాలేదా నా మొగుడితో తిరగడానికి, ఏం పని ఉంది నీకు అసలు నా మొగుడితో, ఎందుకు నా మొగుడిని ఇంటి దాకా రప్పించుకున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. తర్వాత ఏమో శారద, నాకేం తెలియదండి, నేను చెప్పేది నిజమండి, నేను ఆయన్ని ఇంటికి రమ్మని పిలవలేదండి అని చెప్పేసి అంటూ ఉంటే, నుదుట జరిగిన నీ బొట్టే చెప్తుంది నువ్వు తప్పు చేసావో లేదో అని అపూర్వ అనగానే ఇక శారద షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక మీరా ఏమో అది చూసి, ఏంటి ఇది నిజమా, ఇప్పటిదాకా తప్పు చేయలేదేమో అనుకున్నాను, ఇది చూశాక తప్పు చేశారని అర్థమవుతుంది, ఏం జరుగుతుందండి, ఆయనంటే మొగాడే, ఆయనకి తెలీదు, ఆడదానివి నీకైనా సిగ్గుండక్కర్లేదా, ఇలాంటి పనులు చేయొచ్చా అని చెప్పేసి అంటూ కాలనీ వాళ్ళని కూడా, ఏంటండి ఇంకా మీకు అర్థం కాలేదా, ఇది నా మొగుడిని ఇంటికి రప్పించుకుంది అంటే ఎలాంటి ఆడదో అని అలా చూస్తూ ఉన్నారేంటి అని చెప్పేసి కాలనీ వాళ్ళని కూడా అంటూ ఉంటుంది. ఇక అప్పుడే శారద దండం పెడుతూ, ప్లీజ్ అండి నేను చెప్పేది కాస్త వినండి, నేను ఏ తప్పు చేయలేదు అని అంటున్నా కానీ వినిపించుకోకుండా మాటలు అలానే అనేస్తూ ఉంటుంది. తర్వాత ఏమో శారద, ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా అండి, ఇన్ని రోజులు మీరు లేకపోయినా సంతోషంగానే ఉన్నాం, మా పిల్లలకు తండ్రి లేడు అనే బాధ లేకుండానే పెంచుకున్నాను, కానీ ఈరోజు మీరు వచ్చి పిల్లలకు తల్లి లేకుండా చేద్దాము అని అనుకుంటున్నారా, ఇప్పటికైనా మా నాన్న మమ్మల్ని బతకనివ్వండి, మీరు వచ్చి ఎంత పెద్ద తప్పు చేశారో తెలుస్తుందా మీకు, అందుకే నేను మిమ్మల్ని ఇంటికి రావద్దు అని చెప్పాను, అయినా మీరు విన్నారా అని చెప్పేసి ఇక శారద దండం పెట్టి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.